హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేయండి. ఈరోజు ఒక మంచి ప్లేస్ని అయితే మీకు చూపించేస్తాను, రండి. ఇంకా అయితే ఆలస్యం చేయను. శ్రీకృష్ణుడి దేవాలయం అంటే అందరికీ ఇష్టమే, కానీ ఏం చేస్తాం, అది నీటిలో మునిగిపోయింది. అంటే ద్వారక మునిగిపోయింది అని చెప్పేసి చాలామంది వెళ్ళే వాళ్ళు అయితే లోపలికి వెళ్ళి ఆ ప్రయత్నం చేస్తున్నారు కానీ చూడడానికి. సో మనమైతే అంత దూరం వెళ్ళలేం కదా. రీసెంట్గా మోడీ గారు కూడా అక్కడికి వెళ్ళి చూసి వచ్చారంట. నీటిలోకి వెళ్ళి చూసి దర్శించుకొని వచ్చారు ద్వారకాకి. సో మనమైతే అంత దూరం అయితే వెళ్ళలేం కదా. ఇక్కడ వచ్చేసి శ్రీకాకుళం జిల్లాలో ఇస్కాన్ టెంపుల్ అయితే ఇక్కడ కట్టించారనమాట. ఎంత బాగుందంటే నిజంగా చెప్పాలంటే ద్వారకాని తలపించేంతగా అనిపిస్తుందండి. ఎందుకంటే మనకి ఏదైతే కనిపిస్తుందో అదే మనకి చాలా అందంగా ఉంటుంది కదా. మనం అంత దూరం వెళ్ళలేకపోవచ్చు, కానీ ఇక్కడికి వచ్చి అయితే మనం దర్శించుకోవచ్చు. చాలా చాలా బాగా శ్రీకృష్ణ దేవాలయాన్ని అయితే కట్టారు. ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ గోశాల, అంతేకాదు సాయంత్రం అయితే భజనలు చాలా చాలా బాగా చేస్తున్నారు. మీలో ఎంతమందికి శ్రీకృష్ణుడు అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అనమాట. సో ఈ గుడి వచ్చేసి చాలా ఇంకా కన్స్ట్రక్షన్ అయితే అవుతుందండి. ఆల్మోస్ట్ కొంతవరకు గుడి లోపల కన్స్ట్రక్షన్ అయితే అయిపోయింది. ఇంకా చేయవలసిన కన్స్ట్రక్షన్ అయితే ఇంకా మిగిలి ఉందన్నమాట. ఇంకా వాటి వర్క్స్ అవి అవుతున్నాయి. చూడడానికి చాలా విశాలంగా ఎంత బాగుందో. ఆ జగన్నాథుడిని చూస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇక్కడ చూసారా పాదముద్రకులు పెట్టారు. సో గుడి చాలా ప్రశాంతంగా హాయిగా మనసుకు అనిపిస్తోంది. మీలో ఎంతమంది శ్రీకాకుళంలో దగ్గర ఉన్నారో వెళ్ళి అయితే ఒకసారి దర్శించుకోండి. నాకైతే చాలా చాలా బాగా నచ్చిందనమాట. సో ఇక్కడ వచ్చేసి స్వామివారికి పాన్పు సేవ, అదే పవలింపు సేవ, తర్వాత నెక్స్ట్ వచ్చేసి హారతులు, భజనలు చాలా చాలా బాగా చేస్తున్నారు. అంతేకాదు ఇక్కడ ఈవినింగ్ అయితే మంచిగా పాటలు కూడా పాడుతున్నారండి. సో నాకు అయితే ఎంతో బాగా నచ్చింది. మరి మీకు ఎలా అనిపిస్తుందో నాకు కామెంట్ చేయండి. అన్నట్టు ప్రతి ఒక్క అమ్మాయికి కూడా శ్రీకృష్ణుడు అంటే చాలా చాలా ఇష్టం. అంతగా ప్రేమించే వ్యక్తి ఎవరుంటారో అనిపిస్తూ ఉంటుంది కదా. నాకు తెలిసినంతలో నేను చెప్పాను. సో మీరైతే మాత్రం ఇంకోలా అనుకోవద్దు. ఇక్కడ వచ్చేసి కృష్ణుడు, రాధాకృష్ణుల తాలూకా విగ్రహాలను అయితే పెట్టారనమాట. సో బ్యూటిఫుల్. నిజంగా చెప్పాలంటే చూసారా ఎంత బాగుందో. నిజంగా ఎక్కడో కాదండి, శ్రీకృష్ణుడు ఎక్కడుంటే అక్కడే బృందావనం అనిపిస్తూ ఉంటుంది కదా. మనకి నార్మల్గా ఒకవేళ దేనికైనా ఎగ్జాంపుల్గా చెప్పాలన్నా సరే కృష్ణుడి గురించి చెప్తాం. సో చూస్తున్నారా అవుట్ సైడ్ ఇంకా కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది. సో ఫినిషింగ్ అయితే ఇంకా అవ్వలేదన్నమాట. లోపలైతే పూజలు దేవునికి స్టార్ట్ చేసేసారు. ఈవినింగ్ అయితే ఇక్కడ ఇట్లా కర్టన్స్ అది క్లోజ్ చేసేటప్పుడు వేస్తారనమాట. సో బయట చూసారా ఇంకా చాలా ప్రశాంతమైన వాతావరణం అండి. ఎవరైనా వెళ్ళాలని ట్రై చేస్తే మార్నింగ్ కన్నా ఈవినింగ్ వెళ్ళండి. చాలా చాలా బెటర్గా ఉంటుంది. ఎందుకంటే అట్మాస్ఫియర్ అంత బాగుంటుంది అనమాట. సో నాకైతే అంత బాగా నచ్చిందనమాట. సో మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో కలుస్తాను. టేక్ కేర్, బాయ్ అన్నట్టు. ఎవరైనా వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ నాకు కామెంట్ అయితే చేయండి. దగ్గరలో ఉన్న వాళ్ళైతే నేనైతే ఖచ్చితంగా అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.